మెగాస్టార్ చిరంజీవి కె విశ్వనాథ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఆపద్ బాంధవుడు రిలీజ్ అయి 28 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆపద్ బాంధవుడు సినిమాతో మెగాస్టార్ చిరంజీవికి ఉత్తమ నటుడిగా రెండోసారి నంది అవార్డు వచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు కొంచెంలో మిస్ అయినట్లు చెబుతారు. ఈ సినిమాకు 5 నంది అవార్డులు వచ్చాయి. ఈ చిత్రంలో చిరు అభినయం ఇంటిల్లిపాదిని కట్టిపడేసింది. ముఖ్యంగా మానసిక వికలాంగుడిగా చిరు ప్రదర్శించిన అభినయం తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే ఈ సినిమాలో చిరంజీవి పాత్ర శివుడి పాత్రలో సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమైనట్టుంటుంది. జంధ్యాల తొలిసారి మేకప్ చేసుకున్న చిత్రం ఇది. ఇవి బులెటిన్ పూర్తి చేసుకుంది. ఆపద్ బాంధవుడు సినిమాతో మెగాస్టార్ చిరంజీవికి ఉత్తమ నటుడిగా రెండోసారి నంది అవార్డు వచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు కొంచెంలో మిస్ అయినట్లు చెబుతారు. ఈ సినిమాకు 5 నంది అవార్డులు వచ్చాయి. ఈ చిత్రంలో చిరు అభినయం ఇంటిల్లిపాదిని కట్టిపడేసింది. ముఖ్యంగా మానసిక వికలాంగుడిగా చిరు ప్రదర్శించిన అభినయం తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే ఈ సినిమాలో చిరంజీవి పాత్ర శివుడి పాత్రలో సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమైనట్టుంటుంది. జంధ్యాల తొలిసారి మేకప్ చేసుకున్న చిత్రం ఇది. ఇవి బులెటిన్